నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఈ ఒక్క క్వాలిటీ మీ దగ్గర ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అంటున్నారు విశ్వం విజయ్. సో ఆ క్వాలిటీ ఏంటి? ఇంకోటి, విశ్వంతో తొందరగా కనెక్ట్ అవ్వచ్చంట. అది ఎలా సాధ్యం? మాట్లాడదాం. రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్తే విజయ్ గారు. ఒక క్వాలిటీనా, ఒక వస్తువునా, ఏముండాలి మన దగ్గర? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అయితే ఒకటని చెప్పాను కదా, అది ఏమిటంటే కృతజ్ఞత అండి. చాలా మంది అడుగుతున్నారు, సార్ విశ్వంతో కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవుతాయి, నేను అనుకున్న విషయాలన్నీ కూడా నెరవేరుతాయి, సో ఫాస్ట్ నాకు రిజల్ట్స్ రావాలనుకుంటారు. సో ఎవరికైతే మీకు రిజల్ట్స్ రావాలని మీరు అనుకుంటున్నారు, లాస్ట్ వరకు మీరు చూడండి. లాస్ట్లో కూడా కొన్ని రిజల్ట్ సీక్రెట్స్ మీకు రివీల్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, ఆ ఒక్కటి ఏమిటంటే గ్రాటిట్యూడ్ అండి, కృతజ్ఞత. ఆ కృతజ్ఞత భావం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు మనీ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో, ఎవరికైతే మనీ కావాలని మీరు కోరుకుంటున్నారో, అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 ఎంటర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మనీ రావాలనుకుంటారు చాలా మంది. ఏంటంటే మనీ ఇప్పుడు చూడండి, మనీ కావాలని కోరుకుంటారు, బట్ కోరుకునేటప్పుడు లోపల తన దగ్గర ఇంకా మనీ లేదు అనే భావనతో థాట్ రిలీజ్ చేసి, అంటే ఫీలింగ్ ఒకటి ఉంది, అంటే నా దగ్గర లేదు, నాకు కావాలనే ఆలోచన ఉంది. సో అది వర్కౌట్ అవ్వదండి హరిత గారు. సో ఫీలింగ్ ఎప్పుడు కూడా లోపల హ్యాపీనెస్ ఉండి థాట్ రిలీజ్ చేయాలి. కొంతమంది అడుగుతారు, సార్ మనీ లేకపోవడమే వల్లనే బాధ, మళ్ళీ అలాంటి టైంలో అలాంటి ఆలోచన రాకపోతే ఎలా వస్తాయి అంటారు. ఎస్, కరెక్టే, వాళ్ళ ప్రశ్నలో అర్థం ఉందండి. అయితే సో ఒక సొల్యూషన్ నేను ఒకటి చెప్తానండి. ఫస్ట్ థింగ్, జాయ్ ఈజ్ ద కీ టు ద మేనిఫెస్టేషన్. ఎప్పుడైనా సరే మేనిఫెస్టేషన్ కావాలంటే లోపల జాయ్నెస్ అనేది ఉండాలి. ఆ జాయ్నెస్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ నేను ఏమంటాను, నీకు మనీ రావాలి, ఓకే, ఫస్ట్ నీ దగ్గర ఏదైతే ఉందో దాని కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండు. ఫస్ట్ దేని సెకండ్ క్వశ్చన్ అడుగుతుంటారు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను క్లాస్లో చెప్తాను, బట్ 500 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంలో ఏంటంటే చాలా సీక్రెట్స్ ఇక్కడ నుంచి గుర్తుంచుకోండి వ్యూయర్స్, చాలా సీక్రెట్స్ ఇక్కడ నుంచి నేను రివీల్ చేయబోతున్నాను. హ్యాపీనెస్ మీలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా సక్సెస్ వారే కారణం. సో అందుకోసమే వాళ్ళకి చాలా సీక్రెట్స్ నేను ఇక్కడ నుంచి రివీల్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూసినట్టయితే మన కృతజ్ఞత భావం ఎలా కలగాలి? ఫస్ట్ దేని చూపించమని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ పర్సన్స్. నేను ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఇప్పటివరకు ఫస్ట్ వరకు కృతజ్ఞత చూపించాను. ముందుగా యూనివర్స్ కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఈ కంటికి కనిపించే, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి కంటికి కనిపించని శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి మనం పెట్టుకున్న పేరు యూనివర్స్, ఆ విశ్వం. చాలా మంది అడుగుతారు, విశ్వం అంటే ఏమిటి అంటారు. సో చూడండి, మీరు ఎవరెవరు నన్ను ఏ రూపాల్లో కొలుస్తారో వారికి ఆయా రూపంలో దర్శనమిచ్చి వారి కోరికలు నేను తీరుస్తానని చెప్పబడింది, వాక్కు చెప్పబడింది. అది బైబిల్లో ఉంటుంది, అదేవిధంగా గీతలో ఉంటుంది, సాయి చరిత్రలో ఉంటుంది. అంటే మరి ఒక్కొక్కరు ఒక రూపంలో కొలుస్తారండి. హిందువులు అయితే ఓకే రాముడిని, కృష్ణుని, ముస్లిమ్స్ అల్లాను, క్రిస్టియన్స్ ఓకే జీసస్ గాను, తర్వాత కొంతమంది బౌద్ధులు బుద్ధుని కొలుస్తుంటారు, జైనులు వర్ధమాన మహావీరుని. బట్ మన సబ్జెక్ట్లో ఏమని కొలుస్తామండి? యూనివర్స్. దీనికి నామ రూపాలు ఏముండవు. వేదం కూడా ఇదే చెప్పిందండి. ఎనర్జీ, ఓకే, ఎనర్జీ ఉంది, దానికి ఎలాంటి నామము రూపం లేదు. మనం ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలోనే వారి శక్తి అనేది మీ కోరికలు తీరుస్తుంది. సో ఇక్కడ యూనివర్స్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ చెప్తాం. యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన తర్వాత ఇంకా వేరేటికి చెప్తుంటాం అంటే పేరెంట్స్కి చెప్పాల్సి ఉంటుంది, ఏంటి తల్లిదండ్రులకు చెప్పాల్సి ఉంటుంది, గురువులకు చెప్పాలి. తల్లిదండ్రులకు ఎప్పుడైతే మనం పేరెంట్స్కి హృదయపూర్వక కృతజ్ఞత చెప్తాం, ఆ బ్లాక్స్ ఉంటాయి కదండి, జెనెటిక్ బ్లాక్స్ ఉంటాయి, కొన్ని వంశపారపర్యంగా నుంచి వచ్చిన బ్లాక్స్ ఉంటాయని, అవన్నీ కరిగిపోతుంటాయి. నెక్స్ట్ గురువులకు చెప్పాలి, ఎందుకంటే గురు శక్తి చాలా ఉంటుందండి. గురువు తలుచుకుంటే ఏదైనా సరే సాధ్యపడుతుంది. సో ఎప్పుడైతే గురువులకు హృదయపూర్వక కృతజ్ఞత చూపిస్తే ఏమవుతాయంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుందండి. తర్వాత గురువు చెప్పిన తర్వాత మన ప్రతి వ్యక్తులకంటే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. దానికంటే ముందు ఫ్యామిలీ మెంబర్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు మై వైఫ్, థ్యాంక్ యూ సో మచ్ టు మై హస్బెండ్, థ్యాంక్ యూ సో మచ్ టు మై చిల్డ్రన్, థ్యాంక్ యూ సో మచ్ టు మై పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ టు మై అత్తయ్య మామయ్య, అందరికండి. ఎవరు ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్తావో లోపల ఏమనిపిస్తుంది? కృతజ్ఞతా భావం చూపిస్తే సక్సెస్ సాధిస్తారా? ఎస్, దాని వలన ఏమవుతుందంటే లోపల ఇన్నర్ జాయ్నెస్ వస్తుంది. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం మీరు ఏ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తారు జనరల్గా? బెడ్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లోకు థ్యాంక్ యూ సో మచ్. మీరు యూజ్ చేస్తున్న మొబైల్కి థ్యాంక్ యూ సో మచ్. అయితే దానితో పాటు మీరు ఎందుకు ఆ వస్తువు ఉపయోగపడుతుందో కూడా చెప్పాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే గ్రాటిట్యూడ్లో ఓన్లీ థ్యాంక్ యూ చెప్తారు, అటు ఫీలింగ్ యాడ్ కాదు. సపోజ్ మొబైల్కి థ్యాంక్ యూ చెప్పాం, ఎందుకు? దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, మనం ఇలాంటి విషయాలు ఎన్నెన్నో నేర్చుకోవచ్చు. సో మన ఫోన్లో మాట్లాడవచ్చు, సో ఇంటర్నెట్ సాయంతో ప్రతి విషయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు కదా. సో అలా ఉపయోగపడుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ టు బెడ్. మంచి నిద్రపోవడం వల్ల కదా యాక్టివ్ ఉన్నది. ఈ ఒక్క క్వాలిటీ ఉంటే సరిపోతుందా? కృతజ్ఞతా భావం అనే ఒక్క క్వాలిటీ ఉంటే లైఫ్ లో సక్సెస్ సాధించవచ్చు. దీంతో పాటు ఇంకా ఏమన్నా చేయాలా? లా ఆఫ్ అట్రాక్షన్ దీని గురించి ఏం చెప్తుంది? విశ్వంతో తొందరగా ఎలా కనెక్ట్ అవ్వచ్చు? ఎప్పుడైతే విశ్వంతో ఫాస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి, ఇంటర్నల్ మౌనంగా పాటించాలంటే ఎంతవరకు పాజిబుల్ అంతవరకు మౌనంగా ఉంటే
మనం ఎందుకు సైలెన్స్ అంటే చూడండి, సైలెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒకవేళ సైలెన్స్ ఉంది మేడం, నేను మాట్లాడేది మీకు వినపడుతుంది, మీరు మాట్లాడేది నాకు వినపడుతుంది. ఎందుకు సైలెన్స్ ఉంది? ఇక్కడ రణగుణ ధ్వనులు ఉన్నాయి, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది. నేను ఈవెన్తో మనం మాట్లాడినప్పటికీ క్లారిటీగా వినపడదు. సేమ్ లైక్ దట్ మనం విశ్వంతో కమ్యూనికేషన్ అవ్వాలి ఫాస్ట్గా అంటే మౌనాన్ని పాటించాలి. ఎంత ఎక్కువగా అంత చూడండి, మౌనం 2 రకాలు. ఒకటి బాహ్య మౌనం, అంటే మీరు మాట్లాడకుండా ఉంటే అది బాహ్య మౌనం అవుతాయి, అదే ఆలోచన ఆగిపోతే అంతర్మౌనం అవుతుంది. ఎవరైతే అంతర్మౌనంలో ఎక్కువగా ఉంటారో వాళ్ళు ఫాస్ట్గా యూనివర్స్ కనెక్ట్ అవుతుంటారు. అలా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ వస్తువులతో మీరు అంటే వస్తువులకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా వస్తువులతో పాటుగా మీ జీవితంలో ఇప్పటివరకు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో, మంచి మంచి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కదా, వాటికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవచ్చు కదా. ఆ దానితో పాటు పంచభూతాలనే ముఖ్యంగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశానికి థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎర్త్. ఎందుకు మనం నడుస్తున్నాం, మనం మోస్తున్నటువంటి భూమికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం తాగుతున్నాం, వాడుకుంటున్నాం. ఒక రోజు మనకి హెల్ప్ చేసిన వస్తువులు కానీ, మనుషులు కానీ, ప్రకృతి కానీ ప్రతి ఒక్కరికి చెప్పాలి. కృతజ్ఞత చెప్పడం వల్ల మనసు తేలికవుతుంది, ఏదైనా సాధించడానికి వీలవుతుంది అంటారు. అంతేనా? అవునండి. అదే విధంగా నీరుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే నీరుకు థ్యాంక్ యూ సో మచ్ అంత లోపల ఫీల్నెస్ రాదండి. ఒక రోజు వాటర్ లేకపోతే ఎలా ఉంటుందండి హరిత గారు? మనం తాగడానికి వాటర్ లేవు, ఒక్కరోజు ఊహించలేము. ఆ తర్వాత ఒక రోజు తర్వాత మనకు వాటర్ వస్తే ఎట్లా చూస్తామండి? వాటర్ను చాలా గ్రాటిట్యూడ్ చూస్తాం. అట్లా చూపించగలగాలి వాటర్. అదేవిధంగా భూమికి, నీరుకు, అగ్నికి, లోపల ఫైర్కు థ్యాంక్ యూ సో మచ్ చెప్తే జఠరాగ్ని వర్కౌట్ అయింది ప్రాపర్గా. మన డైజెస్ట్ సిస్టమ్ పైన మొత్తం బాడీ ఎంత ఉంటుంది. అదేవిధంగా వాయు, మనం ఆక్సిజన్ తీసుకుంటాం, బట్ ఏ రోజు మనం మర్చిపోతున్నాం. ప్రతిరోజు కూడా గ్రాంటెడ్ అండి, ప్రతిదీ గ్రాంటెడ్. ఒక రోజు ఆగిపోతే ఆక్సిజన్, ఆ రోజు తెలుస్తుంది ఆక్సిజన్ యొక్క విలువ. అదేవిధంగా స్పేస్, ఆకాశానికి థ్యాంక్ యూ సో మచ్. అంటే భూమికి, నీరుకు, అగ్నికి, వాయువుకు, ఆకాశానికి ఎవరైతే హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. అదేవిధంగా వాటితో పాటు బాడీలో ప్రతి ఆర్గాన్కు థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. ముఖ్యంగా హృదయానికి, నేను మర్చిపోయినా నన్ను మర్చిపోకుండా ప్రతి క్షణం పరితపిస్తూ పనిచేస్తున్నటువంటి నా హృదయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటే ఎంతటి హ్యాపీనెస్ అండి. అదేవిధంగా బాడీలో అన్ని ఆర్గాన్స్కు, మన ఐస్కు, నోస్కు, ప్రతి ఆర్గాన్కి ఎవరైతే థ్యాంక్ సో మచ్ చెప్తారో ప్రతిరోజు వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్గా మారిపోతుందండి. ముఖ్యంగా మారాలి అంటే జీవితం కృతజ్ఞత భావం అనేది ఎక్కువగా ఉండాలి. ఎవరైతే కృతజ్ఞత భావాన్ని చూపిస్తారో వారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారో, ఎవరైతే హ్యాపీగా ఎక్కువ ఉంటారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది రావడుతుంది. లైఫ్లో సంతోషం ఉండాలంటే, హ్యాపీనెస్ కావాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల అది సాధ్యమవుతుందా? అవునండి. హ్యాపీనెస్ రావాలి అంటే ముందు మనం చూపిస్తే, ఎందుకు ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తే చెప్పండి. మీరు ఒక విషయాన్ని పొందారు అంటే, ఒక వస్తువుని మీరు పొందారు, లోపల హ్యాపీనెస్ ఉంది. జాయ్ ఇస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. లోపల జాయ్ ఉంటే బయట నుంచి జాయ్ని ఆకర్షించుకుంటారు. లోపల అన్హ్యాపీ ఉంటే బయట నుంచి అన్హ్యాపీ. అందుకోసమే నీ దగ్గర ఏది ఉందో ఫస్ట్, నీ దగ్గర 1 రూపీ ఉందా, 1 రూపీకి 108 టైమ్స్ కృతజ్ఞత చెప్పండి. ఆ ఒక్క చూడండి, మనీకి కృతజ్ఞత చూపించడం వల్ల మనీ ఫ్లో అవుతుంటుందండి. సో వీటి గురించి ప్రాక్టీస్ క్లాసెస్లో ఉంటాయి. ఆ ప్రాక్టీస్ క్లాస్కి ఎన్రోల్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో మా టీం మెంబర్స్ ఫ్రీగా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఫ్రీగా డెమో క్లాస్ వినొచ్చు. తర్వాత అది 6 డేస్ ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మీ జీవితం కంప్లీట్గా మారిపోతుందండి. థ్యాంక్ యూ విజయ్ గారు. చూశారు కదా, కృతజ్ఞత భావం చూపించడం వల్ల లైఫ్లో సక్సెస్ సాధించవచ్చు అని విజయ్ గారు చెప్తున్నారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని కూడా చెప్తున్నారు. మీరు కనుక విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము, ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాళ్ళు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని